ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బడ్జెట్ విడుదలపై చర్చ. ఈ సందర్భంగా బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026 మరియు 2027 సంబంధించి మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ వివరాలు: రెవెన్యూ శాఖకు 2,34,406 కోట్లు, వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు, విద్యుత్ రంగానికి 21,285 కోట్లు, విద్యా రంగానికి 26,674 కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి 13,679 కోట్లు, ఇరిగేషన్ శాఖకు 22,615 కోట్లు, మున్సిపల్ శాఖకు 17,907 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు. వివిధ శాఖలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించడం జరిగింది. కానీ ఎస్సీ కార్పొరేషన్ రాజు యువ వికాస్కు సంబంధించి నిరుద్యోగ యువతకు జీవనోపాధిగా ఏ బ్యాంకులు అయినా 10 లక్షల వరకు వితౌట్ షూరిటీతో డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ని సంవత్సరాల బడ్జెట్లలో పేదవాడి బతుకులు మారడం లేదని ఆయన తెలియజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన అసెంబ్లీ సమావేశంలో మన తెలంగాణ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు మరి డిప్యూటీ సీఎం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణకు కొంత బడ్జెట్ను కేటాయించారు. ఎంత అంటే 3,24,234 కోట్ల రూపాయలను ఈరోజు బడ్జెట్ మరి తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మరి ఈ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో మరి రెవెన్యూ వ్యయం ఎంత అంటే 2,34,406 కోట్లు. అదేవిధంగా మన వ్యవసాయ రంగానికి వచ్చేసి 23,179 కోట్లు, విద్యుత్ రంగానికి వచ్చేసి 21,285 కోట్లు, విద్యా రంగానికి వచ్చేసి 26,674 కోట్లు, వైద్య రంగానికి వచ్చేసి 13,679 కోట్లు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు వచ్చేసి 22,615 కోట్లు, మరి మున్సిపల్ శాఖకు వచ్చేసి 17,907 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు వచ్చేసి 7,430 కోట్లు, మరి పంచాయతీరాజ్ శాఖకు వచ్చేసి 33,688 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇవాళ బడ్జెట్ కేటాయించింది. ఈ సభముఖంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి బడ్జెట్ అయితే మరి కేటాయించింది. బడ్జెట్ 3 లక్షల పైచీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కానీ పేద వాళ్ళ బతుకు మాత్రం మార్తలేదు. మరి ఇలా పేదవాడి బ్రతుకు ఎక్కడ అవుతుంది? ఈ బడ్జెట్ మరి పేరుకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేసి మరి కాగితాలకు మాత్రమే పరిమితం చేసి ఈ యొక్క బడ్జెట్లో మరి ఏ పేద వర్గానికి మరి ఇప్పటి వరకు చెందలేదు. కాబట్టి రేపటి నుంచి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిధులు మరి ఇంతవరకు మరి డిక్లరేషన్ లేదు. కాబట్టి అణగారిన వర్గాల కోసం ఈ యొక్క బడ్జెట్ను రిలీజ్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ను నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ రంగానికైతే ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మరి తెలంగాణలో 3 కోట్ల మంది ఉంటే మరి ఇవాళ మరి శాఖకు సంబంధించి ఏ బడ్జెట్ వచ్చినా మరి ఈ పేద బతుకులు మారతలేవు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అని ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ ఇందిరమ్మ ఇళ్లలో జాప్యం లేకుండా చూడాలి. మరి ఈ బడ్జెట్లో మరి పేదలకు మరి ఇలా విద్య కానీ వైద్యం కానీ మరి ఇలా సౌకర్యంగా అందించాలి, పేదవాళ్లకు ఉచితంగా అందించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. కానీ పేదవాడి బతుకు మార్తలేదు. కాబట్టి మరి ఈ బడ్జెట్లో మరి పేదవాళ్లకు, నిరుద్యోగులకు, ముఖ్యంగా తెలంగాణ ఉన్న నిరుద్యోగులకు 10 లక్షలకు తగ్గకుండా మరి ఏ షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు ఇస్తే మరి ఆయన
బ్రతుకుదెరువు కోసం ఏదో ఒకటి జీవనోపాధి కోసం మరి అది యూనిట్ పెట్టుకొని బ్రతకనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో అన్ని శాఖలకు మరి కేటాయించిన నిధులు అన్ని సమానంగా పంచి పేదవాళ్లకు న్యాయం చేయాలని ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. ఈ సభకు విచ్చేసిన మరి పూలే అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు జిలకర బాలస్వామి గారు, మరి అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు తమ్ముడు తాడెం రవి గారికి సభముఖంగా ఈ సభకు వచ్చేసినందుకు ప్రత్యేకంగా జేబీ